హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమార్ట్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనా బొటిక్ స్టైల్లో థ్రెడ్ పైపింగ్ అండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ నేను పెద్ద సైజ్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్ గ్యాప్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఇదన్నమాట మనకి ఈ స్టైల్లో నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బొటిక్ స్టైల్లో చాలా బాగా ఉంటుంది నెక్ అనేది. ఇప్పుడు ఈ లైనింగ్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇట్లా ఈ మిడిల్లో నేను చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారండి. వీలైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బొటిక్ స్టైల్లో లాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఎలా అతికించాలో చూడండి ఒకసారి. ఇలా మిడిల్కి పెట్టేసుకొని మొత్తంగా అతికించేయాలండి. ఈ థ్రెడ్ పైపింగ్ని ఎలా చేయాలి, ఎలా థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి, ఎలా జాయింట్ చేయాలి అనేది ఆల్రెడీ 2 వీడియోస్లో పూర్తిగా చెప్పేసానండి. ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. డబల్ పైపింగ్ కూడా చేశాను, ఆ వీడియోస్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ జాయింట్ని మిడిల్కి ఇలా అనేసి ఒకసారి వేలుతో ఇలా రబ్ చేస్తే కనుక మనకి ఎక్కడ మందంగా ఉండడం అనేది జరగదన్నమాట. థ్రెడ్ పైపింగ్లో ఈ క్లాత్ అంతా ఒకే వైపుకి వచ్చేస్తే మందంగా, ఒక చోట లావుగా, ఆ జాయింట్ ఉన్న చోట లావుగా వస్తుంది, మిగతా అన్ని చోట్ల నైస్గా ఉంటుందన్నమాట. చూడడానికి లుక్ బాగుండదు. అందుకని అనమాట ఈ థ్రెడ్ పైపింగ్ని ఇంకా వివరంగా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ ఛానల్ వీడియోస్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం క్యాన్వాస్ తీసుకుంటున్నాం, బొకరం అంటాం కూడా దీన్ని, ఓకేనా. ఈ క్యాన్వాస్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్స్లో ఒకసారి నీట్గా చెక్ చేయండి. ఈ కింద వైపున 1 ఇంచ్ ఉండేలాగా మార్జిన్ వదిలేసుకొని ఆ తర్వాత మనకి ఎంత కావాలి అనేది చూసుకొని నాకు 10.3/4 అంటే 10.75 ఇంచ్ తీసుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా పై వైపున, అందుకోసం అని చెప్పేసి పై వైపున మనకి 2.5 తీసుకోవాలి. అలాగే కింద వైపున నెక్ విడ్త్ 3.5 తీసుకోవాలి, ఓకేనా అండి. ఇక్కడ నేను 2.5 పెట్టాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను. 3 తీసుకొని మళ్ళీ ఈ పై వైపు నుంచి కింద వైపుకి ఒక లైన్ డ్రా చేయాలి. వీడియో ఒకసారి 1-2 సార్లు చూడండి, మీకే అర్థమైపోతుంది ఈజీగాను. ఇక్కడ ఈ పై వైపు నుంచి మెల్లిగా ఇలా కరువు తీస్తూ లీఫ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి, ఓకేనా అండి. ఇలా లీఫ్ షేప్లో డ్రా చేసుకొని మనం ఏ షేప్ అయితే మనం డ్రా చేసుకున్నామో అదే షేప్లోనే కట్ చేసుకుందాం. ఇలా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి ఇలా ఎలా పెట్టాలి అనేది చూసుకుందామా. ఈ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఈ మిడిల్ నుంచి ఇటువైపుకి 2.5, అలాగే అటువైపుకి కూడా ఒక 2.5 ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఈ మిడిల్లో ఒక పిన్ను, సైడ్కి అంతా ఒక పిన్ను పెట్టేసుకొని చుట్టూతా మనము ఈ క్యాన్వాస్ చుట్టూతా స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగనే ప్రతి ఒక్క స్టెప్ నీట్గా ఫాలో అవ్వండి. బొటిక్ స్టైల్లో లాగా మీకు ఫినిషింగ్ రావడం గ్యారంటీ. పైగా ఈ మెయిన్ టిప్ ఏంటంటే ఈ కర్వ్ ఏదైతే ఉందో కింది వైపున షేప్ ఉంది కదా, లీఫ్ షేప్, ఆ షేప్ నీట్గా ఎలా వస్తుంది బొటిక్ స్టైల్లో లాగా అనేదే మన మెయిన్ ఒక టిప్ అన్నమాట. అందుకనే చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని. ఈ చుట్టూతా ఒక 1/4 ఇంచు ఉండేలాగా లేదా ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి, ఓకేనా అండి. ఈ 1/2 ఇంచ్ ఉన్నది ఇలా ఫోల్డ్ చేసి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట క్యాన్వాస్కి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఈ క్యాన్వాస్ ఏది షేప్లో అయితే ఉందో అదే షేప్లోనే మొత్తంగా మనము పైపింగ్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు జాయింట్ చేసుకోండి, ఓకేనా అండి. క్యాన్వాస్కి జాయింట్ చేసుకోవాలి. నెక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేయకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కార్నర్ దగ్గర నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను మరింత దగ్గరగా. ఈ మిడిల్కి ఒక లైన్ మనం డ్రా చేయాలి. ఇదే ఒక మార్కర్ తీసుకొని ఇలా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అక్కడికి స్టిచ్ వెళ్ళిన తర్వాత వెంటనే ఇటువైపు తిరగాలి అనేది మెయిన్ విషయం అన్నమాట. మనం ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేస్తే బాగోదండి, సైడ్కి వచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి మిడిల్ ఎక్కడో అక్కడ మనం ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, మిడిల్ మార్క్ దగ్గర నుంచి నేను పాదాన్ని ఇటువైపు జరిపేశాను. ఇక్కడ మిడిల్లో కొంచెం అంతా కట్ చేసుకోండి, లేకపోతే మనకి తిరగదనమాట. ఇదిగోండి ఇలాగా, ఇలా మెల్లిగా నేను నెక్ మొత్తంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఈ థ్రెడ్ పైపింగ్ని. మన ఛానల్లో డబల్ థ్రెడ్ పైపింగ్ ఉంది, అలాగే డైరెక్ట్ పైపింగ్ ఎలా వేయాలి అని ఉంది, ఇన్విజిబుల్
పైపింగ్ ఎలా వేయాలి అని ఉంది, రకరకాలుగా ఉన్నాయండి. అన్ని వీడియోస్ లింక్ నేను ప్లేలిస్ట్ చేశాను థ్రెడ్ పైపింగ్ది. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను మీకు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం నెక్ అంతా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ని క్యాన్వాస్కి మొత్తంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా జాయిన్ చేయాలి అనేది చూద్దామండి. ఇక్కడ లైనింగ్ అతికించిన తర్వాత ఈ మిడిల్ మార్క్కి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. ఇది మిడిల్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇటువైపు 2.5 ఉంది కదా, పై వైపున షోల్డర్ దగ్గర నెక్ గ్యాపు ఇటువైపు 2.5 దగ్గర పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. అటువైపున కూడా అంతే, సేమ్ 2.5 దగ్గర ఫస్ట్లోనే మనం 2.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మిడిల్కి అలాగే మార్క్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఓకేనా అండి. ఇక్కడ ఈ మిడిల్కి ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత పిన్ను అటువైపున అండ్ ఇటువైపున 2 వైపులా కూడా పిన్స్ పెట్టేసుకొని నీట్గా మనము స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి, మనం ఇందాక థ్రెడ్ మీద స్టిచ్ చేసాం కదా, థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసాం కదా, ఆ జాయింట్ మీదనే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. కరెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. ఇదిగోండి, నేను అదే థ్రెడ్ మీద వేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే 1-2 సార్లు చూసుకోండి, కరెక్ట్గా ఆ థ్రెడ్ మీదనే స్టిచ్చింగ్ పడిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ పడలేదు అని అంటే కనుక మళ్ళీ ఇంకొకసారి నిదానంగా స్టిచ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే కదండి నీట్గా వస్తుంది. ప్రాక్టీస్ లేనిదే ఒకేసారి చేయంగానే పర్ఫెక్ట్గా రావాలి అని అనుకోవడం కూడా అంత మంచిది కాదండి. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. రానిదంటూ ఏదీ లేదు. ఎలాంటి నెక్ డిజైన్స్ అయినా, అసలు ఎలాంటి ఆర్ట్ అయినా కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని చూసారా పైపింగ్ ఎలా వచ్చిందో, ఇలా మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకోవాలి. చుట్టూతా ఇలా కత్తెరతో ఖర్చులు పెట్టుకోవాలి. అప్పుడే నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇలాగ మొత్తంగా ఫోల్డ్ అయిపోతుంది. మొత్తంగా ఇలా 2 వైపులా కూడాను నెక్కి ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల లోపలికి ఈజీగా, చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుందన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తంగా నేను ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు చూసారు కదా ఈజీగా ఎలా ఫోల్డ్ అయిపోయిందో. ఈ మిడిల్ దగ్గర మంచి టిప్ అయితే నేను చెప్తున్నాను చూడండి. ఈ మిడిల్ మార్క్ కరెక్ట్గా రావాలి అంటే ఒక నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని మనము లోపల నుంచి పై వైపునికి ఇలా ఒక్కసారి మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా మనకు ఒక్కసారి మనం థ్రెడ్తో స్టిచ్ చేసుకున్నామంటేనా బ్లౌజు చిరిగిపోయినంత వరకు కూడా ఈ థ్రెడ్ పోదండి. పైగా షేప్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదిగోండి, మొత్తంగా నీట్గా ఒక బొటిక్ స్టైల్లో, బొటిక్ వాళ్ళు చేసే టిప్ అండి ఇది, అస్సలు మర్చిపోకండి. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఇది స్టార్ నెక్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ ఇలా వెనక్కి తిప్పేసి ముడి వేసేసుకుందాము. ఇలా ఒక ముడి వేసేసుకుంటే మనకి నీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్ చుట్టూతా, పైపింగ్ చుట్టూతా థ్రెడ్ మనం వేసే స్టిచ్చింగ్ కనిపించకుండా నీట్గా థ్రెడ్ లోపలికి వెళ్ళేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది కూడా నేను సింగిల్ ఫుట్తోనే వేసానండి. ఇదిగోండి, ఇలా పైపింగ్ పక్కనే, అంటే థ్రెడ్ మళ్ళీ క్లాత్ మీద కూడా రావద్దండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.